హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ తెలంగాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపడతాను ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత మీకు నెక్స్ట్ చెప్తాను. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. చూడండి, లైట్గా పన్నీరు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, గోల్డెన్ కలర్ అయిపోయింది కదా పన్నీరు. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసింది ఇలా తీసుకుందాం. అలాగే క్యాప్సికమ్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందండి, పచ్చి వాసన పోతుంది, లేకపోతే పచ్చిగా తినాలంటే కష్టం. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా తీసుకుందాం బయటికి. చూడండి, కొద్దిగా జీలకర్ర, లవంగి, యాలకులు ఓకే కొద్దిగా వేస్తున్నాను, కొద్దిగా ఫ్రై. అలాగే చూడండి, అల్లం తెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఒక టమాటా వేసుకొని మగ్గించుకుందాం. కొద్దిసేపు కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. వాటర్ వేసుకొని మగ్గించుకుందాం. మసాలా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు గుండగా కోసిన ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మసాలా వేసుకుందాం. చూడండి, మసాలా పచ్చివాసన అయ్యే వరకు కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడే దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. చూడండి, క్యాప్సికమ్ ఫ్రై కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకొని కొద్దిగా కలుపుకుందాం ఈ మసాలాలను. చూడండి, ఫ్రై చేసిన పన్నీర్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పన్నీర్ దానికి మసాలా తగిలింది కదా. లైట్గా ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనం వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, వాటర్ వేసాం కదా. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. అది కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గిద్దాం. కస్తూరి మిస్త్రీ వేసుకుందాం. కస్తూరి మిస్త్రీ వేసాం కొద్దిగా. ఫైనల్లీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అండి. చూడండి, ఎంత బాగుంది కదా. ఒకవేళ నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.